హాయ్ అందరికీ, దిస్ ఈజ్ సవినయ హియర్. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మామ్స్ రెసిపీస్ తెలుగు. ఈరోజు మనం మన ఛానల్లో వెరీ టేస్టీ రవా ఫిష్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మ్యారినేషన్ కోసం కొంచెం పసుపు, అలాగే 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. 1 స్పూన్ అంతా ధనియాల పొడి, 1/2 స్పూన్ మిరియాల పొడి వేసుకుంటున్నాను. అలాగే సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. నేను ఇక్కడ 1.5 స్పూన్ వేసుకున్నాను. అలాగే 2 స్పూన్స్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 2 స్పూన్స్ కార్న్ఫ్లవర్ వేసుకుంటున్నాను బైండింగ్ కోసం. అలాగే ఇక్కడ నేను 1 నిమ్మకాయని ఇలాగా రసం తీసేసి వేసుకుంటున్నాను. ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. చూసారా, నాకు కొంచెం జారుగా అనిపిస్తుంది, అందుకని ఇంకొంచెం కార్న్ఫ్లవర్ యాడ్ చేసుకుంటున్నాను. మనకు మరీ జారుగా ఉంటే బాగుండదు, కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుంది ఈ మ్యారినేషన్ మసాలా అనేది. సో ఇలాగ బాగా కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ చేపలు, ఇవి సముద్రం చేపలండి. నాకు ఎగ్జాక్ట్గా నేమ్ తెలీదు, మీకు తెలుసుంటే చెప్పండి. నేను ఇవి తీసుకున్నాను. ఇవి కొంచెం మన చెరువులో ఇవి జిలేబీ చేపలు అంటారు కదా, కొంచెం అలా ఉన్నాయి చూడడానికి, కానీ టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయి. నేను ఇవి 2 కిలోస్ తీసుకుంటున్నాను. ఈ చేపలకి ఇలాగ బాగా ఈ మ్యారినేషన్ అంతా పట్టించాలి. మనం కట్స్ పెట్టుకున్నాం కదా చేపలకి, అందులో అంతా మసాలా పోయేలాగా నీట్గా మ్యారినేట్ చేసుకోవాలి. చూడండి, ప్రతి చోట లోపల కూడా బాగా మసాలా పట్టించాలన్నమాట. ఇలాగా అన్ని చేపలకి ఇలాగ మసాలా పట్టించి పెట్టుకోవాలి. నేను కలిపిన మసాలా కరెక్ట్గా సరిపోయింది నేను తీసుకున్న చేపల క్వాంటిటీకి. తర్వాత నేను ఇక్కడ కొంచెం బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను. మన ఉప్మా రవ్వ ఉంటుంది కదా, సన్న రవ్వ, అది. అందులో కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకుంటున్నాను. సాల్ట్ ఖచ్చితంగా వేసుకోవాలి, లేకపోతే పైన లేయర్ చప్పగా ఉండిపోతుంది ఫ్రై చేసినప్పుడు. తర్వాత ఇందులో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ ఉంది కదా, దాన్ని ఇలాగా 2 పక్కల రవ్వ అయ్యేలాగా అద్దుకోవాలన్నమాట. చేత్తో అదమకుండా చూసుకోండి. చేత్తో అదిమితే ఏమవుతుందంటే రవ్వ ఒక్కొక్క చోట ఎక్కువగా ఉండిపోయి అలా అయిపోతుంది. సో ఇలాగా అన్ని చేపల్ని ఇలాగా రవ్వలో ముంచేయాలి. చూసారా, ఇలాగ నీట్గా కోట్ చేసుకోవాలన్నమాట రవ్వలో. ఇంకా మ్యారినేట్ చేసి కోట్ చేసుకున్న ఈ ఫిష్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవడమే. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని 2 వైపులా కాల్చుకోవాలన్నమాట ఈ ఫిష్ని. చూసారా, ఒకవైపు వేసిన తర్వాత స్టవ్ని చాలా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఏమవుతుందంటే ఆ రవ్వ కదా తొందరగా మాడిపోతుంది, టేస్ట్ పాడైపోతుంది అన్నమాట. సో ఒక పక్క బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకో పక్కకు ఫ్లిప్ చేసుకొని ఇంకో పక్క కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఒక పక్క ఎంత బాగా వచ్చిందో, ఇలా పర్ఫెక్ట్గా రావాలి. ఎక్కువ మాడితే టేస్ట్ అంతా పాడైపోతుందండి. ఇలాగా అన్ని చేపల్ని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ట్రస్ట్ మీ, టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. పిల్లలు ఫిష్ ఎక్కువ ఇష్టపడరు కదా చాలా వరకు, అలాంటి వాళ్ళు కూడా దీన్ని చాలా ఇష్టంగా తింటారు. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందన్నది నా కామెంట్స్లో చెప్పండి. అలాగే నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.